Hi friends, welcome to the shot. Good news for all the diploma holders. మనం ఎంతగానో ఎదురు చూస్తాం డిఆర్డిఓ సెప్టెంబర్ 11 నోటిఫికేషన్ అనేది ఇవాళ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి మీరు క్రూషియల్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి 1/1/2026. యాక్చువల్గా ప్రతి ఎలిజిబిలిటీ ఇక్కడ నెక్స్ట్ ఇయర్ 2026 లోపల ఉన్నంత వరకు చూడొచ్చు. కమింగ్ టు ది సీనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్ బి, ఇక్కడ పే స్కేల్ వచ్చేసరికి మనకు లెవెల్ 6 జాబ్ అండి. ఇది 35,400. ఇక్కడ వచ్చేసరికి అప్లికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా చూసుకోండి. ఇక్కడ క్యాండిడేట్స్ వచ్చేసరికి ప్లీజ్ నోట్ దట్ ద క్యాండిడేట్స్ పొసెసింగ్ దట్ ద హైయర్ క్వాలిఫికేషన్ ఆఫ్ మాస్టర్స్ ఆఫ్ సైన్స్, డాక్టర్స్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ అండ్ బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ degree etc. in any subject or discipline as a crucial date of eligibility shall not be considered for requirement. ఎవరైతే ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నాట్ ఎలిజిబుల్. ఓన్లీ డిప్లొమా క్యాండిడేట్స్ అండి ఎలిజిబుల్. ఇక్కడ మనకి వేకెన్సీస్ చూస్తే ఆటోమొబైల్లో వచ్చేసరికి 3 పడ్డాయి, కెమికల్ ఇంజనీరింగ్ 15, కెమిస్ట్రీ 22, సివిల్ ఇంజనీరింగ్ 11 అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 160. అండ్ సిఎస్సి వాళ్ళకి చాలా డిప్లొమా ఎవరైతే సిఎస్సి పాస్ అయ్యి ఉంటారో వాళ్ళకి మంచి అవకాశం అండి. ఇది 160 వేకెన్సీస్. అలానే ఎలక్ట్రానిక్స్ 11 అండ్ ఇక్కడ ఎలక్ట్రికల్ 47, టోటల్ 56. అలానే ఎలక్ట్రానిక్స్ కూడా 111 వేకెన్సీస్. అలానే లైబ్రరీస్ ఇలా మ్యాథమెటిక్స్ అండ్ మెటలజీ, అలానే టెక్నీషియన్ ఏ గ్రేడ్ కూడా పడింది. చూసుకోండి ఇది లెవెల్ 2 పోస్ట్ అండి. 19,900, 76 సిపిసి ప్రకారం. అలానే ఇక్కడ వేకెన్సీస్ చూడండి, కార్పెంటర్, సిఎన్సీ ఆపరేటర్స్, కాంపౌండ్ ఎలక్ట్రీషియన్కి వచ్చేసరికి 30 పడ్డాయండి. ఇది వేకెన్సీస్ అండి. నెక్స్ట్ మనం సిలబస్ గురించి తెలుసుకున్నాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.